మా గురునారాయణ భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది వీక్షిస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్లు కూడా పెట్టండి. మీకు మరిన్ని మంచి వీడియోలు అందించడానికి మేము సహకరిస్తాం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుంటూరు వెంకట శివరామకృష్ణ శర్మ సిద్ధాంతిని. జ్యోతిష వాస్తుశాస్త్ర సలహాలు సూచనలకే సంప్రదించండి. సకల శుభపౌరోహిత్య కార్యక్రమాలు కూడా చేయిస్తాను. గురునారాయణ భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం అనేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర విషయాలు, వాస్తుశాస్త్ర విషయాలు, మంత్రశాస్త్ర విషయాలు, సనాతన ధర్మశాస్త్ర విషయాలు చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏలిన నాటి శని ఎవరెవరికి ఎంతెంత సమయం వరకు ఉంటుంది, మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఏలిన నాటి శని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీ ముందు పెడతాను. అయితే చాలా పంచాంగాల్లో, చాలా యూట్యూబ్ వీడియోల్లో చాలామంది సిద్ధాంతులు ఈ ఏలిన నాటి శని 9 సంవత్సరాలు ఉంటుంది మకర రాశికి అని అంటున్నారు. అది తప్పు. ఏలిన నాటి శని అంటేనే అర్థం 7.5 సంవత్సరాలు. అంటే 7.5 సంవత్సరాల ఫలితాన్ని మించి వాడు ఇవ్వడు. మరి శని వక్రించి కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు కదండి. అప్పుడు మరి ఏలినాటి శని ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఏలిన నాటి శని అనేది 7.5 సంవత్సరాలు కాబట్టి మకర రాశి వాళ్ళని కనుక లెక్కలోకి తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళని తీసుకోవట్లేదు. ఎందుకని? మకర రాశిలోకి రావట్లేదు శని. కుంభరాశిలోనే వక్రించి వెనక్కి తిరుగుతున్నాడు శని. ఎప్పటిదాకా అలా తిరుగుతాడు? మార్చి 2025 వరకు తిరుగుతాడు. 28, 29 తారీఖుల్లో మారుతున్నాడు మీనరాశిలోకి. సో అప్పటి వరకు కుంభరాశిలోనే వెనక్కి తిరుగుతూ సంచారం చేస్తాడు. కాబట్టి అప్పుడు మకర రాశి వాళ్ళకి ఇంకొక యాణార్థం పెరిగిందా, పెరగలేదా? పెరగదు, పెరగదు, పెరగదు. గుర్తుపెట్టుకోండి. మకర రాశి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, గురువుగారు మరి మాకు ఏలినాటి శని ప్రభావం పెరిగిందని యూట్యూబుల్లోనూ వాటిల్లోనూ పంచాంగాల్లోనూ రాస్తున్నారండి, మాకు ఏలినాటి శని ప్రభావం పెరిగిందా? పెరగదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏలిన నాటి శని అంటే ఒక జైలు శిక్షతో పోల్చుకుందాం. ఉదాహరణకి అంటే ఇప్పుడు ఒక జడ్జి గారు 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు. వేసినటువంటి జైలు శిక్ష అయితే తగ్గుతుంది కానీ పెరగదు. ఎందుకని? ఇక్కడ ఆ జైలు శిక్ష పడ్డ ఖైదీ జైల్లోనే కూర్చున్నాడు. జైల్లో కూర్చున్నటువంటి ఖైదీ తప్పుడు ప్రవర్తన చేస్తేనే అతనికి జైలు శిక్ష పెరుగుతుంది. ఇప్పుడు జైలు శిక్ష పడ్డ ఖైదీ ఎవరు అంటే ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖైదీ అనుకుందాం. ఇప్పుడు ఏలినాటి శని అంటే ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. మరి వక్రించి ఆ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కదండి. ఇక్కడ నేను వ్యతిరేకిస్తున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో నేను చెప్తున్నటువంటిది ఏంటంటే శనిని ఏలిన నాటి శనిగానే చూస్తున్నారు వాళ్ళు. శనిని 2 కోణాల్లో చూడాలి. ఒకటి ఏలిన నాటి శని అంటే ఇప్పుడు మకర రాశిని తీసుకుందాం. మకర రాశి వాళ్ళు నన్ను సందేహాలు అడిగారు, గురువుగారు ఏలినాటి శని ఇప్పుడు మకర రాశి వాళ్ళకి 9 సంవత్సరాలు వస్తుంది, కుంభరాశిలో వక్రించి వెనక్కి తిరుగుతున్న దాంతో కౌంట్ చేస్తే వీళ్ళకి ఎప్పుడు ప్రవేశించాడు? జనవరి 2017లో ధనుసు రాశిలో ప్రవేశించాడు కాబట్టి అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే 7.5 సంవత్సరాలు ఎప్పటికి పూర్తయిపోతుందంటే జూలై 2024కి పూర్తయిపోతుంది ఏలినాటి శని. మరి వక్రించి మార్చి 2025 వరకు తిరుగుతున్నాడు కదండి. అప్పుడు వాళ్ళకి ఇంకా పెరుగుతుందా? ఇదివరకు ఒకసారి ఇలాగే మకర రాశిలోకి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. కుంభరాశిలోంచి మకర రాశిలోకి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే శనిని ఒక నైసర్గిక పాపిగాను, అతను ఆ శని ధనస్సు ఏ రాశి వాళ్ళకైతే ఏలినాటి శని ప్రభావం ఉంది అని అనుకుంటున్నామో అప్పుడు అతను ఏ స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నాడు? శుభస్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడా? పాపస్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడా? వక్రించాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే పాపగ్రహం వక్రిస్తే శుభ ఫలితాలు, శుభగ్రహం వక్రిస్తే పాప ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు శనిని నైసర్గిక పాపిగా తీసుకుంటున్నాను నేను. తీసుకుని మకర రాశి వాళ్ళకి ఫలితాలు చెప్పేస్తాను. మకర రాశి వారికి అతను జన్మరాశికి అధిపతి, 2వ రాశికి అధిపతి. అంటే మిగిలిన రాశి వాళ్ళకి ఆయా రాశి ప్రకారంగా ఆధిపత్య శుభుడు, ఆధిపత్య పాపి అవుతాడు. మిగతా రాశుల వాళ్ళని తీసుకుంటే, ఒక మకర రాశి వాళ్ళని తీసుకుంటే జన్మరాశికి అధిపతి
రెండో రాశికి అధిపతి. రెండో రాశి అధిపతి అంటే ఏం చేస్తాడు? ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. కాబట్టి ఇప్పుడు శని నైసర్గిక శుభుడుగా, నైసర్గిక పాపిగా వక్రించి శుభుడయ్యాడు. పాపగ్రహం కదండి, పాపగ్రహం వక్రిస్తే శుభ ఫలితాలు ఇవ్వాలి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నందుకు ధన సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మకర రాశి వాళ్ళకి వక్రించాడు కాబట్టి, వక్రించినటువంటి నైసర్గిక పాపి కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే పెళ్ళి అవ్వాలి అని తలుస్తున్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ కుంభంలోంచి వెళ్ళేలోపు వివాహం చెయ్యాలి. అంటే వివాహానికి రెడీగా ఉన్న వాళ్ళకి అందరూ అప్లై చేసుకోవద్దు ఇది. అంటే వివాహ వయస్సులో ఉండి వివాహం అవ్వాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి వివాహం చేస్తాడు. ధన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి, మకర రాశి వారికి ధన సమస్యలు తీరుస్తాడు. అంచేత ఏలిన నాటి శని ప్రభావం అతను జూలై 2024 తర్వాత ఏలిన నాటి శని ప్రభావం ఉండదు. మరి మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి అప్పుడే ప్రారంభం అవదు. మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇంకా విముక్తి ఎవరికయ్యా అంటే ఏలినాటి శని ప్రభావం మకర రాశి వాళ్ళకి జూలై 2024తో ఏలిన నాటి శని ప్రభావం విముక్తి అయిపోతుంది. అయితే మీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే తాను ఎంత కాలమైతే తన ప్రభావం చూపించాలనుకుంటున్నాడో అందులో ఒక 10% కాలంకి ముందు నుంచి మొదలెడతాడు. అంటే జనవరి 2017లో మకర రాశి వాళ్ళకి ధనుస్సులో ప్రవేశిస్తే వాళ్ళకి ఎప్పటి నుంచి మొదలెట్టాడు ప్రభావం? జూలై 2016 నుంచి మొదలెట్టాడు. అవునో కాదో నాకు కామెంట్లో పెట్టండి. నేను చెప్తున్నటువంటిది మకర రాశి వాళ్ళందరూ కూడా జూలై 2016 నుంచి ప్రభావం చూపించడం మొదలుపెట్టాడో లేదో చెప్పండి. మరి జూలై 16 ఎందుకని? అది రిమాండ్ పీరియడ్. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్ళాము, తప్పు చేసిన వాడు కోర్టుకు వెళ్ళాడు, పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి గారి ముందర పెట్టారు. పెడితే తప్పు చేశాడా లేదా అనేటటువంటిది ఇంకా డిసైడ్ అవ్వలేదు, నిర్ణయం కాలేదు. అందుకని జడ్జి గారు ఏం చేస్తారు? రిమాండ్లో పెడతారు. అది తప్పు చేశాడు అని నిర్ణయం అయిన తర్వాత జైలు శిక్ష వేస్తారు. అప్పుడు ఖైదీ తను అడుగుతాడు, అయ్యా నాకు మరి రిమైండ్లో ఒక 6 నెలలు అట్టే పెట్టేశారు కదండి జైల్లోనూ, కాబట్టి నాకు ఈ జైలు శిక్ష 7 సంవత్సరాలు వేశారు కదా, 7.5 సంవత్సరాలు వేశారు కదా, అందులో ఒక 6 నెలలు నేను జైలు శిక్ష అనుభవించినట్టుగా నన్ను పరిగణించి దయచేసి నాకు కొంచెం జైలు శిక్ష తగ్గించండి అంటాడు కదా. అనే అధికారం ఆ ఖైదీకి ఉంటుంది కదా. ఖైదీకి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కదా. తప్పు చేసినటువంటి వాడు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, తన బాధ చెప్పుకునే హక్కు ఉంటుంది. అలా ఏమవుతుందంటే ఏలిన నాటి శని జనవరి 2017లో మకర రాశి వారికి ప్రవేశిస్తే దాని ప్రభావం ఎప్పటి నుంచి చూపించడం మొదలుపెట్టాడో తెలుసా? జూలై 2016 నుంచి చూపించడం మొదలుపెట్టేశాడు మకర రాశి వాళ్ళకి. అంటే వాళ్ళకి జన్మరాశిలోకి వచ్చేసినటువంటి ఫలితాలు చూపించడం, అంటే ధనుసు రాశిలోకి వచ్చేసిన ఫలితాలు చూపించడం మొదలుపెట్టాడు మకర రాశి వాళ్ళకి. అలా ఏ రాశి వాళ్ళకైనా అలాగే చూపిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం మెయిన్గా నేను మాట్లాడుతున్నది ఏంటంటే, మిగతా వాళ్ళకి ఎలాగూ ఏలినాటి శని ఉంది, ఆ శని ప్రభావం అనేది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి వక్రించాడు కాబట్టి ఏ ఫలితాలు ఇస్తాడనేది ఇంకో వీడియోలో చెప్తాను. దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది, ఆ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జూలై 2024తో ఏలిన నాటి శని ప్రభావం అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడా? ఇస్తాడు, ఇవ్వాలి. ఎందుకని? శనిని అందరూ కూడా ఎలా చూస్తున్నారంటే శనిని ఏలిన నాటి శనిగానే చూస్తున్నారు. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఏలిన నాటి శనిగానే చూస్తున్నారు. తప్పు. శనిని ఇక్కడ 2 కోణాల్లో చూడాలి. 1 ఏలిన నాటి శని, 2 నైసర్గిక పాపి వక్రించాడు. నైసర్గిక పాపి వక్రించినప్పుడు మరి శుభ ఫలితాలు ఇవ్వాలి కదండి, ఇస్తాడు కదా. అంటే ఇప్పుడు నైసర్గిక పాపి అయినటువంటి శని వక్రించి ఎప్పటిదాకా ఉంటున్నాడు? మార్చి 29వ తారీఖు 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు, వెళ్ళడు. మామూలుగా న్యాయంగా వక్రించకుండా వెళ్ళిపోవాల్సి వస్తే ఎప్పుడు వెళ్ళిపోవాలి? కుంభరాశిలోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి? మీనరాశిలోకి ఎప్పుడు వెళ్ళిపోవాలి? జూలై 2024లో వెళ్ళిపోవాలి, వక్రించకుండా ఉంటే. వక్రించాడు కాబట్టి వక్రించిన ఫలితాలు కూడా ఇస్తాడు. అలాగే మకర రాశి వాళ్ళకి ఇంకొక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత క్రితం వక్రించి కుంభరాశిలోంచి మకర రాశిలోకి వచ్చాడు, అప్పుడు వాళ్ళకి శుభ ఫలితాలు ఇచ్చాడు.
అప్పుడు వాళ్ళకి ధన సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలు తీరి కొంత ధనం ఇబ్బడిముబ్బడిగా రావడం, కొంత కుటుంబ సమస్యలు అవి కూడా పరిష్కారం చేయడం, పరిస్థితులు కుటుంబంలో అనుకూలం చేయడం అలాంటివి చేశాడు. ఇదివరకు కూడా ఇలాగే కుంభరాశిలోంచి వెనక్కి వచ్చాడు, మకర రాశిలోకి వచ్చాడు. వక్రించిన ప్రతిసారి రాశి మారాలని రూల్ లేదు, అదే రాశిలోనే ఆ సర్కిల్లోనే ఉంటూ వెనక్కి తిరుగు. ఇప్పుడు ఇదివరకు జూలై 22లో మకర రాశిలోకి ప్రవేశించాడు, వెనక్కి వచ్చాడు కుంభరాశిలోంచి. మరి అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి కుంభరాశిలోకి వెళ్ళిపోయిన శని వెనక్కి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఏలినాటి శని మొదలవుతుందా? మళ్ళీ ఏలినాటి శని అనుభవించాలా వాళ్ళు? ఉండదు. అలాగా ఏలిన నాటి శని అనేటటువంటిది 7.5 సంవత్సరాల ప్రభావం మాత్రమే ఉంటుంది. అది పాయింట్ నెంబర్ 1. మరి ఆ ఏలినాటి శనిలోనే వక్రించాడు అనుకోండి, వక్రిస్తే ఏమవుతుందంటే ఆ రాశ్యాధిపతి ప్రకారంగా ఆ ఫలితాలు శుభ ఫలితాలు, పాప ఫలితాలు అనే చెడు ఫలితాలు అనేవి విడివిడిగా ఇస్తాడు. అంటే ఉదాహరణకి ధనుస్సు రాశి వాళ్ళకి శని 2వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి అనుకోండి. అప్పుడు 2వ స్థానాధిపత్యం బట్టి 2వ స్థానంలోనే వెనక్కి తిరిగాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2వ స్థానాధిపత్యం బట్టి 2వ స్థానాధిపతిగా వెనక్కి తిరిగాడు కాబట్టి నైసర్గిక పాపి కాబట్టి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. ఒరిజినల్గా అంటే 7.5 సంవత్సరాల లోపులో ఇలా వక్రిస్తే అప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇస్తాడనమాట.